నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే మా శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? దివాళీ ఉంది, మనకి విజయదశమి ఉంది. సో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు. దానివల్ల ఏంటంటే ధన ఆదాయం బాగుంటుంది. అదే ఇంట్లో సుఖము సంతోషం కలుగుతాయి. ధనస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటి, ఎప్పుడైతే శుభగ్రహాలు ధనస్థానంలో ఉన్నాయో మనకి కావాల్సిన సుఖాలు ఆనందాలు కామ్యార్థాలు ఏవైతే ఉన్నాయో కోరికలు, ఆ కోరికలన్నీ తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ కోరికలు ఉన్నాయి, ఇంటికి సంబంధించిన అలంకారమైన వస్తువులు, ఇల్లు, స్థలాలు, భూములు ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే, ప్రతి విషయం కోరికని తీర్చడమే ఆయన పని. ఏదైతే కోరిక ఉందో అది ఏ కోరికైనా కావచ్చు, అది మంచిదవచ్చు చెడుదవచ్చు ఆయన తీరుస్తాడు. సరే, కోరుకోవడంలో మన దగ్గర ఉండాల్సిన విషయం ఏంటంటే, అది మంచి ఏదైనా కోరుకోవాలి, చెడు కోరుకోకూడదు. ఏ ఫలితం ఇస్తారో ఆ ఫలితం అనుభవించాలి, దాని దగ్గర ప్రారంభంగా అనుభవించాలి. ఇది సింహరాశి వాళ్ళకి. ఈ మాసంలో వీళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ, తర్వాత వ్యాపారాల అభివృద్ధి కోసం కాబట్టి ఆ వ్యాపార అభివృద్ధి అవడానికి ఒక పార్ట్నర్ దొరకడం కానీ, వాళ్ళ ధరువుగా వీళ్ళు ముందుకు వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు ఒక ఫలితాలు అనమాట. ఇక రవి ఇచ్చే ఫలితాలు ఏంటంటే, కాస్తంత పరుషంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం విషయంలో లోపాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరుషంగా మాట్లాడడం అంటే కోపంగా మాట్లాడడం, ఆవేశంగా మాట్లాడడం, అహంకారంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పరుషం కింద వస్తుంది. ఈ పరుషంగా మాట్లాడే విధానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ విధానం వల్ల వీళ్ళకి ఏంటంటే కాస్తంత బంధువులతో కానీ స్నేహితులతో మాట్లాడితే వాళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కుజుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే, ఎప్పుడో విడిపోయిన బంధాలు ఏవైతే ఉన్నాయో కలిసే అవకాశం, అక్కచెల్లెల మధ్యన అనురాగం కానీ, అన్నదమ్ముల మధ్యన అనుబంధం కానీ, ఇవన్నీ పెరిగే అవకాశం ఎక్కువగా కుజుడు ఇచ్చే ఫలితాలు. ఇక బుధుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే, వీళ్ళకి ఆలోచన రహితంగా ఏ పనైనా చేస్తుంటాయి వీళ్ళు. దాన్ని ఒక క్రమశిక్షణలో చేస్తారు. ఇప్పుడు ఆలోచించి అది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తాం, ఇది ఇలా చేసుకుందాం అని చెప్పి ప్లానింగ్ ప్రకారం చేస్తారు. ఇది ఒక బుధుడు ఇచ్చే వీళ్ళకి ఫలితాలు. ఇది ఈ 4 గ్రహాలు ఇచ్చిన ఫలితాల్లో మనం తీసుకోగలిగితే, సింహరాశిలో కేతు ఉండడం వల్ల ఏ ఒక్క ఫలితాలని వీళ్ళు అనుభవించలేరు, ఏ ఒక్క ఆనందాన్ని అనుభవించలేరు. ఇది మీకు సంతోషం ఇస్తుందండి అంటే, అవునా మాకు తెలియట్లేదు ఆ విషయం అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, రాహు కేతులు ఇద్దరు ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వల్ల ఒక కోరికని, ఒక ఆనందాన్ని అది శారీరకంగాని మానసికంగా అనుభవించలేరు. ఒక రకమైన ఆందోళనని, భయాన్ని, ఏమవుతుందో, అసలు మాకు ఈ జీవితం ఎందుకు, ఈ జీవితంలో మేము ఎందుకున్నాము, ఎందుకు ఏదో చేస్తున్నాం అని ఏదో ఒక రకమైన వేదాంతాన్ని మాట్లాడుతూ వేదాంతంగా ఉండడం వల్ల ఇది జరుగుతుంది. రెండోది ఏంటి, పరుషంగా మాట్లాడడం, మొండిగా మాట్లాడడం, అహంకారంగా మాట్లాడడం, నాకపోతే ఎవరికి అవుతుంది అనడం, ఇవి జరుగుతాయి. ఈ రెండు కూడా ప్రమాదకరమైనది సింహరాశి వాళ్ళకి. ఈ మాసంలో వీళ్ళకి గోచారీత్యా ఉండే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే దీంట్లో ఎవరెవరికి లాభం అనుకుంటే, ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగం పదవి రావడం కానీ యోగం అదొక మంచిది. వ్యాపారాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, అది మంచి విశేషమే. ఇక విద్యార్థులకి మెయిన్, విద్యార్థులు చాలా జాగ్రత్త చదువుకోకపోతే వాళ్ళ అహంకారంగా నాకు వచ్చేసింది అనుకుంటే అక్కడికి వెళ్ళాక మొత్తం మర్చిపోతారు, ఏం రాయలేరు. విద్యార్థులు కాస్తంత గడ్డు కాలం, తర్వాత పెద్దవాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం. ఎందుకంటే వీళ్ళకి అనారోగ్య సమస్య, ఆరోగ్యం విషయంలో కాస్తంత ఇబ్బందులు, అసలు ఎలాంటి ఇబ్బంది పడుతుందో చెప్పలేం, రకరకాలైన ఇబ్బందులు. అదే గ్రహణం ఇంపాక్ట్ వీళ్ళ మీద ఒక 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల్లో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పలేం. సో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు, ప్రయాణాల్లో ఒక మంచి శుభశకనాలు చూసుకొని బయటికి వెళ్ళడము, ఇంట్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, ఇవన్నీ చూసుకోవాలి. ఇంట్లో చిన్న పనులు చేసినప్పుడు కూడా జస్ట్ కాలు జారి స్లిప్ అయితే కూడా కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడమో, చేయి ఫ్రాక్చర్ అవ్వడమో, గట్టి దెబ్బ తగలడమో, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీని విషయంలో ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడైనా సరే చూసుకొని కాస్త మాట్లాడే విధానం ఆచరించుకొని ఉండడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు. ఇది వీళ్ళకి చేసుకోవాల్సిన పరిహారాలు. గృహయోగం అనేది వీళ్ళకి ఈ మాసంలో ఉంది కనుక, ఇల్లు కొనేటప్పుడు కాస్తంత వీళ్ళ జన్మజాతకాన్ని పరిశీలన చేసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే యోగం ఉంది, ఒక్కొక్కసారి జాతకంలో యోగం ఎలా ఉంది చూసుకోవాలి. గ్రహణం ఒక ఇంపాక్ట్ ఏంటంటే, ఏదో ఒక మాయలో పడేసి మనని మోసం చేస్తుంది. ఒకసారి ఇల్లు కొనేటప్పుడు అది మంచి వాస్తు ప్రకారం కాకపోవచ్చు, లేకపోతే ఇల్లు బాగున్నప్పటికీ దానికి అధికంగా డబ్బు పెట్టాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు. మనం కొనుక్కునే బడ్జెట్ కన్నా అధిక బడ్జెట్ ఉన్నది మనకు నచ్చి అదే తీసుకుందాం, ఆ పల్లెలో కష్టపడి దాన్ని సంపాదించుకుందాం అని అనుకోవచ్చు. ఇలాంటివన్నీ ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసుకోవాలి. అసలు నా జాతకంలో గృహయోగం ఇప్పుడు ఉందా, ఈ యోగంలో నేను కొనుక్కోవచ్చా, లేదా ధనయోగం ఉందా, ఇప్పుడు నేను తీసుకోవచ్చా, లేదా ఈ అప్పు చేస్తే మళ్ళీ తీర్చే అవకాశం ఉందా. కొంతమంది జాతకాల్లో అప్పు చేసి తీరదు వాళ్ళకి, అప్పు పుడుతుంది వాళ్ళకి, కానీ అప్పు వాళ్ళు ఎప్పటికీ ఈ జన్మ తీర్చిన వాళ్ళు
అలాంటి యోగంగా ఉంటుంది. సో అలాంటి యోగం ఉన్న వాళ్ళు అప్పు చేసి ఏ పని చేయకూడదు. అది ఈ జన్మలో వాళ్ళు అప్పు చేశారు కనుక ఈ జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళాలి. ఇది వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే పరమేశ్వరుని ఎక్కువ ఆరాధించడం, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేయడం, శివాయ గురువే నమః శివాయ గురువే నమః అని చెప్పేసి ఎక్కువగా మంత్రం చేయడం, అభిషేకాలు చేయడం, సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం. ఇది ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నా, ఆర్థికపరమైన సమస్య ఉన్నా ఇంట్లో ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోవడం. అలాగే మన దీపావళి అమావాస్య వస్తుంది కనుక దీపావళి రోజున చక్కగా అమ్మవారికి పుష్పాలతో, జాజి పూలతో కానీ మల్లెపూలతో కానీ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం. ఇవి చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డబ్బు ఇచ్చేటప్పుడు ఈ డబ్బు మళ్ళీ తిరిగి నాకు 100గా రావాలి, నాకు తిరిగి మళ్ళీ రావాలి అనుకుంటూ ఒక మేనిఫెస్ట్ చేస్తే ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టు మాయమైపోతాయి. అది ఒక ప్రమాదం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ప్రతిదీ ఇలా అనుకుని చేస్తే మంచి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఇది సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడే మనం చెప్పుకున్నది కూడా గోచార ఒక ఫలితాలు. గోచారంలో జరిగే ఏదైతే గ్రహస్థితి ఉందో ఇది చెప్తున్నాం. పర్సనల్ జాతకాల్లో చూసుకొని సో ఆ యోగం ఉంటే కూడా తీసుకోవచ్చు. ఈ గోచార ఫలితాలకి పర్సనల్ జాతకానికి డిఫరెన్స్ ఏంటంటే జాతకంలో యోగాలు బాగున్నప్పుడు మీకేం అనిపించవు. మీ జాతకంలో యోగం బాగున్నప్పుడు ఈ ఫలితాలు మీకు కాస్త మంచిగా కనిపిస్తాయి. ఇది ముఖ్యం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.